ఓఆర్ఆర్ లోపల ఆటోలకు కటాఫ్ అంట. పరిమిత సంఖ్యలో అనుమతులు ఇవ్వాలన్న మంత్రి పొన్నం ఆదేశాలు. ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజి ఆటో రిక్షాలకు పరిమిత సంఖ్యలో అనుమతి. జీవో నెంబర్ 263 విడుదల చేసిన ప్రభుత్వం నిర్ణయంతో 65,000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాల అనుమతులు సడలిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉండగా తాజాగా కొత్త ఆటో రిక్షాలు పర్మిట్లు ఇవ్వటం లేదు అని జీవో విడుదల చేశారు. ఆ పరిమితిని సడలిస్తూ జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజి ఆటో రిక్షాలు అనుమతిస్తూ జీవో నెంబర్ 263 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని, హైదరాబాద్ నగరంలో రోజురోజుకు జనాభా పెరుగుదల, ఓఆర్ఆర్ లోపల ఏర్పడిన కొత్త లేఅవుట్లు, అపార్ట్మెంట్ల ఫలితంగా పట్టణీకరణ వివిధ సవాళ్లు తలెత్తాయి. నగరంలో జనాభా అపారమైన పెరుగుదల కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరంలో వాయు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజి ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది. ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20,000 ఎలక్ట్రిక్ ఆటోల రిక్షాలకు అనుమతి, 10,000 కొత్త సిఎన్జి ఆటో రిక్షాలకు అనుమతి, 10,000 కొత్త ఎల్పిజి ఆటో రిక్షాలకు అనుమతి ఇవ్వనున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు సంబంధించి ఆటోలకు రెట్రోఫిట్మెంట్ చేసి వాటి ఇంజన్ను ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజిలుగా మార్చుకోవడానికి 25,000 వాహనాలకు అనుమతి ఇస్తారంట. నిజంగా ఇది మంచి విషయం అండి. ఎందుకంటే సిటీలో దాదాపుగా 90% కాదు 100% పొల్యూషన్లో వీళ్ళు కారణం. ఎవరు? ఈ ఆటో వాళ్ళు మరి ఎవరు ఆర్టీఓ వాళ్ళు ఎవరు పట్టించుకోరా, ఎవరు చూడరా తెలియదు. కానీ ఆటో పోతూ ఉంటే 90% ఆటోల్లో వెనకాల నుంచి దట్టంగా పొగ వస్తూ ఉంటుంది. నల్లగా పొగ, అది పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది మంచి విషయం. అంటే ఆటోలకు కొత్తగా పర్మిట్లు ఇవ్వటం, ఉన్న వాటిని కూడా ఒక 25,000 ఆటోల్లో ఆ ఇంజన్ చేంజ్ చేసి ఎలక్ట్రిక్ ఇంజన్ కానీ లేదా సిఎన్జి ఇంజన్ కానీ పెడదాం అనుకోవటం కూడా చాలా మంచి విషయం. దీనివల్ల చాలా సిటీలో, హైదరాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా పొల్యూషన్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది.